మామూలు సమయంలో ఇంటి దగ్గర కూర్చొని బైబిల్ తెరిచే సమయానికి వదినా బాగున్నావా అనుకుంటూ వచ్చింది ఇంకొక వదిన. ఇప్పుడేమైపోయింది, నీ బైబిల్ పక్కన పెట్టేస్తావు. ప్రార్థన సమయం లేదు, ప్రార్థన చేసుకుందామని ఒకవేళ నువ్వు ఇంట్లో మోకరించగానే ఆయన అంటాడు, అబ్బో నీ భక్తి. వెంటనే సాతానుడు నీ మనోనేత్రములను గురుడితనము కలుగు చేయడానికి ఎవరిని లేపి నీకు ఆటంకం కలిగించాలో అలాగూ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనమేం చేయాలి, మనం ఎలా ఉండాలి? ఎఫెసీ పత్రిక 6:12 చూడండి. సాతానుడు ఏం చేస్తాడో పౌలు భక్తుడు అన్నాడు, మీరు అపవాది తంత్రములను ఎరుగని వారు కాదు గనక, మీకు తెలుసు గనక అపవాదిని ఎదురించుడి, అప్పుడు అది మీ వద్ద నుండి పారిపోతుంది. సాతాను పని ఏమిటంటే పరిశుద్ధులతో పోరాటం చేయటమే.